సినిమా అయితే బాగుందండి. కింగ్డమ్ సినిమా చూడండి. అటు అవసరం లేదు అనే వాళ్ళకి ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నా, దీనికి అవసరం లేదనుకుంటే దీనికి ముందు వచ్చిన సినిమాలకు కూడా అవసరం లేదు. ఎందుకు అంటే ఈ సినిమాకి అట్లీస్ట్ అంత లెంగ్తీ స్టోరీ ఉంది. గౌతమ్ తిన్నూరి గారు మనకు ఆ స్టోరీని చూపించగలిగారు, మేము ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వగలిగాం. సో పార్ట్ 2 ఖచ్చితంగా అవసరమే. ఆ తమిళ్ మలయాళం వదిలేశారు, మేబీ పెట్టాల్సిందేమో, ఎక్కేది వాళ్ళకు కూడా ఎక్కేది. కన్నడ కూడా పెట్టాల్సింది, ఎక్కేది. ఎందుకంటే ఎస్పెషల్లీ వెంకటేష్ గారు మన మలయాళం యాక్టర్ తెలుగులో స్పీచ్ కూడా ఇచ్చారు, జనాలకు బాగా నచ్చింది ఆ స్పీచ్ కూడా. అండ్ మీ గురించి చెప్పాల్సిందే, ఎందుకు అంటే మీరు అంత బాగా యాక్ట్ చేశారు, తెలుగు ఆడియన్స్కి మీరు అంత బాగా కనెక్ట్ అయ్యారు. మీకోసం నిజంగానే క్లాప్స్ కొట్టాం క్లైమాక్స్లో. కొన్ని సీన్స్లో అయితే దేవరకొండ గారిని కూడా డామినేట్ చేశారు మురుగన్గా ఒక నెగిటివ్ రోల్లో. అంత బాగుంటుంది. బక్కోడు మా బక్కోడు అని ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళా బక్కోడు అంటే బక్కోడే. నిజంగా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళగలిగింది బక్కోడే. బక్కోడు సరిగ్గా వర్క్ చేయలేకపోవడం కాదన్నా, అదే చెప్తున్నా. మాస్ సినిమాకి మాస్ ఆడియన్స్కి నచ్చేలాగా ఇందులో మ్యూజిక్ ఉండదు, ఇందులో ఎలివేషన్ సీన్స్ ఉండవు. సో అందుకని బక్కోడు అలా చేయలేదు అంటారేమో, కానీ అనిరుద్ధ్ గారు మీరు మా బక్కోడే. సినిమాని ఎమోషనల్గా వేరే లెవెల్కి తీసుకెళ్ళగలిగింది మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు, ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సాంగ్ ఏదైతే ఉందో అది సినిమాని ఇంకా మనల్ని కట్టిపడేస్తుంది. సినిమాకి ఇంకా ఆ ప్రపంచంలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ఆయన బ్యాక్. భయ్యా ఇప్పుడే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ సినిమా చూసా. కొండన్న సినిమా, అది కొండల్లో ఉండే సినిమా అన్నారు కాదు, అది బండల్లో ఉండే సినిమా అన్నారు కాదు, మీ గుండెల్లో ఉండే సినిమా. మీ రాతి గుండెల్ని మనిషిగా మార్చే సినిమా, ఒక మానవత్వం బయటకు తీసే సినిమా అది. ఆ సినిమాని పట్టుకొని వాడు ఎవడో బాగాలేదంటాడు. వాడు తప్పు, మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు చూసే విధానం మారాలి. ఎవరు అన్నారు విజయ్ దేవరకొండ సినిమాలో భాగ్యశ్రీ రొమాన్స్ కూడా తక్కువ ఉన్నాయని. రొమాన్స్ అంటే ఏంది? అదొక కలయిక, అదొక మధురం, అదొక ప్రేమ. ఆ కలయికలో, ప్రేమలో, మధురంలో ఇద్దరు కలిసి ఒక నిమిషం ఉన్న చాలదా? ఏం కావాలి చెప్పండి? లాస్ట్లో తొడల మీద పడుకున్నాడు, అది చాలదా? రొమాన్సే లేదు, లిప్ కిస్లే లేవు, ముద్దు లేవు. తప్పుగా మాట, తప్పు. మార్చుకోండి ఆలోచనలు ఇప్పటికైనా. సినిమా చూసే విధానం మారాలి, సినిమా తీసిన విధానాలు మారుతున్నాయి, చూసే విధానాలు ఎందుకు మారట్లేదు? మీరు మనుషులైతే, మీకు నిజంగా మనసుంటే ఒక్కసారి కింగ్డమ్ సినిమా చూడండి. ఇద్దరు అన్నదమ్ముళ్ళు చిన్నప్పుడు అమ్మని నాన్న తాగేసి కొడతా ఉంటే అమ్మని కాపాడడానికి హీరో తీసుకునే నిర్ణయం, ఆ డెసిషన్. సినిమా అయితే బాగుందండి. ఎన్నాళ్ళుగా అన్నకి ఇట్టు లేదు, ప్లాపు అని అంటారు. ఎంత హీనంగా మాట్లాడు. నీ తమ్ముడికైనా చూసైనా బుద్ధి తెచ్చుకోరా. సినిమా అయితే ఇట్లు కొడతారని ఎంతోమంది హీనం చేసి మాట్లాడారు, అర్థమవుతుందా? కాకపోతే ఈరోజు విజయాన్ని అందరు కాలర్ ఎగేసుకున్నట్టు చెప్పాడు ప్రతి ఫ్యాన్ కాలరు. తమ్ముడు బేబీ సినిమా తీసి ఇట్టు కొట్టాడు, నువ్వు అది కూడా తీయలేకపోయావు. ఈ మధ్యన అన్ని ఫ్లాప్లే, ప్రతి ప్రొడ్యూసర్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వస్తున్నాడు నీ కోసం. అన్ని ఫ్లాప్ ఏంటని అన్నారు. కానీ ఈ సినిమాతో అయితే విజయాన్ని అందరు కాలర్ నిలబెట్టినట్టు, ఎగరేసేటట్టు నిలబెట్టాడని. అలాగేలా తీయలేదు. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఎరగదీశాడు. అలలేలో అని వస్తుంది మ్యూజిక్ అయితే. గూస్ బాంబ్స్ ప్రతి ఎలివేషన్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది. అలకెలగలేదు అబ్బా, అదిరిపోయిన. థియేటర్లో అయితే ఒక్క పెట్టేసింది ఆ వేడికి, స్క్రీన్లో ఉన్న వేడికి కూర్చున్నోడికి ఏంటంటే ఒక్క పెట్టి చెమటలు పట్టించే విజయాన్ని ఎలివేషన్ చూడలేక. అలా కొంది ఒక్కొక్క చీర, అబ్బా ఒక్కొక్క చీర ఒక్కొక్క గోల్డ్, ఒక డైమండ్ ఏటనుకుంటాను. హీరోయిన్తో ముద్దులేట్లు లేవు, కిస్సు సీన్లు లేవు, లిప్పులాకులు లేవు. ఏమయ్యా అలా చేసినావు గౌతమ్ డైరెక్టరు? ఒక ముద్దు సీనైనా ఎట్టాలా, ఒక గట్టి అగ్గేనా ఉండాలా? మాలాంటి ఓడికి ఏమవుతుంది, కుర్రాలకి అదే మూమెంటు. నీ సినిమాకి రావాలంటే అలా ఊపిరి ఒక బిగపట్టుకొని ఉండాలి. అంటే నువ్వేం చెట్టాలి? ముద్దు సీన్లు ఎట్టాలా, అగ్గు సీన్లు ఎట్టాలా? ఏటి ఎట్టలేదు. కాకపోతే ఏటనీసి అంటే సినిమా అయితే అద్భుతంగా తీసినాడు. ఇన్నాళ్ళుగా ఫ్లాప్ అన్నట్టు హీరోకి ఈవాళ్ళతో ఒక మాస్ హీరోగా ఇట్టు కొట్టాడు. నీకు అర్జున్ రెడ్డి లేకపోతే నీకు సినిమానే లేదని అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కాదు, ఈ సినిమా కూడా ఒక మాస్ హీరోగా. రీసెంట్లీ ఐ హ్యావ్ వాచ్డ్ ది కింగ్డమ్ మూవీ. సో దిస్ మూవీ హ్యాస్ Vijay Devarkonda and Satyadev acting performance is really excellent.
whatever it may be, movie is excellent performance of this Vijay Devarkonda. Last climax before 35 minutes is really unbelievable, unstoppable. Really, it's the one of the action entertainment movie. Every audience must to come to watch this movie. Really, it's one of the massive entertainment movie. Vijay Devarkonda acting performance is really excellent, and Satyadev acting performance also really goosebumps of the acting performance. Interval bang is really excellent, and this where is the hero and heroine bonding relationship is some more lag, but the movie is really excellent. Last climax scene is before 35 minutes. Vijay Devarkonda acting performance